తన పెట్రోల్ బంకుని తగలబెట్టాలనే ఉద్దేశంతో బంకు వెనకాల జమ్మికి నిప్పు పెట్టడం పిరికిపంద చర్య అని కాంగ్రెస్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ అన్నారు. నకరేకల్ తాటికల్ రోడ్డులోని దైదా రవీందర్ పెట్రోల్ బంకుని తగలబెట్టాలనే ఉద్దేశంతో నిన్న సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు బంకు వెనకాల ఉన్న జమ్మికి నిప్పు పెట్టారు. గాలికి మంటలు చెలరేగడంతో మంటలని అదుపులోకి తీసుకురావడానికి యువకులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా దైదా రవీందర్ మాట్లాడుతూ ఇలాంటి చర్యలకి పాల్పడడం పిరికిపందల లక్ష్యమన్నారు. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని తనని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా ఆస్తులని ధ్వంసం చేయాలనుకోవడం మీ అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకి భయపడనని దైదా రవీందర్ అన్నారు. ఈ చర్యకి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని దైదా రవీందర్ స్థానిక పోలీసులని కోరారు. మధ్యన గుర్తు తెలియని దుండగులు ఈ యొక్క పెట్రోల్ బంకు తగలబెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు జమ్మికి నిప్పు పెట్టడం జరిగింది. 3 వైపులా కూడా అవి పెద్ద ఎత్తున మంటలు లేవడం, అది కంట్రోల్ కావడం, దేవుని దయతో కంట్రోల్ కావడం, అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మంటలు మండుతున్న సందర్భంలో వాటిని మేము మా యొక్క యువకులందరూ కూడా అందరూ కలిసి మంటలు ఆర్పుకొని దాన్ని అదుపు తెచ్చేటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ యొక్క దుండుగుల చర్యని తీవ్రంగా ఖండిస్తూ, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆస్తులను నష్టం చేయడం కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. దైదా రవీంద్ర అనే వ్యక్తి సమాజంలోకి కమిట్మెంట్ గా వచ్చిన, సమాజ సేవకుడు వచ్చిన ధైర్యం ఉంటే మీరు 100 మంది రారి ఎదుర్కోవడానికి, నేను ఒక్కని సింగిల్ గానే వస్తా. దమ్ము ధైర్యంతో ఉండాలి తప్ప ఇటువంటి ఆస్తుల నష్టంతో దైదా రవీందర్ ని ఆత్మస్థైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేమన్న సత్యాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా కోరేది ఒక్కటే, నకరేకల్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా మరియు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే వ్యక్తిగా దైదా రవీంద్ర అనే వ్యక్తి వస్తే ఈ రోజు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, అన్ని అయినా కూడా వ్యక్తిగతంగా కాదు, మరి రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టినా కూడా అన్నింటినీ కూడా భరిస్తా. ఈ నకరేకల్ నియోజకవర్గ ప్రజల కోసం భరిస్తా. కానీ మీరు నిజంగా నా కొడకల్లారు ఎవరన్నా దమ్ము రారా, మీరు 100 మంది 1000 మంది రారి, ఒక్కనొస్తా దైదా రవీందర్ని. కానీ ఇలాంటి పిరికిపంద చర్యలతోటి ఏమీ సాధించలేరు. ఆస్తుల మీదకి రావడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇది కాదురా దమ్ము ధైర్యం ఉంటే. రాజకీయంగా ప్రజల కోసం సేవకుడు వచ్చిన కమిట్మెంట్ గా ఈ రోజు ప్రజల కోసం వచ్చే పదవి ఉన్నా లేకపోయినా సేవ చేస్తున్న వ్యక్తిని నేను. నన్ను నా యొక్క ఆస్తుల మీదకి నన్ను మొత్తం కూడా ఇబ్బంది పెట్టి మానసికంగా నన్ను రాజకీయంగా ఇబ్బంది దెబ్బతీయడానికి కుట్రలో భాగంగా ఇటువంటి దుర్చర్యలను ఖండిస్తూ దీని మీద స్థానిక పోలీసులు తక్షణ విచారణ జరిపి దుండగులను శిక్షించాలి, పట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.